గైస్, నేను ఈజీగా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను అనమాట. దీనికోసం నేను రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను అనమాట. నైట్ టైము నేను రైస్ కుక్కర్ కప్పుతో 3 కప్స్ రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. 3 నీట్గా కడిగేసుకొని వాటర్ పోసుకొని 12 అవర్స్ వీటిని నానబెట్టుకోవాలన్నమాట. అలాగే ఇంకొక గిన్నెలో 1 గ్లాసు సగ్గుబియ్యం అనమాట. లావు సగ్గుబియ్యం తీసుకోవాలి, చిన్న సగ్గుబియ్యం తీసుకోకూడదు. దీనికి నేను 1 కప్పు సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను. ఇది కూడా కడిగేసి కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి. సో వీటిని నేను కడిగి కొంచెం వాటర్ పోసి నానబెట్టుకుందాం. సగ్గుబియ్యం కూడా కడిగేసుకున్నాను, కొంచెం వాటర్ పోసుకున్నాను. అలాగే రైస్ కూడా నీట్గా కడిగేసుకుని నానడానికి సరిపడా వాటర్ అయితే పోసేసుకున్నాను అనమాట. ఈ రెండింటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. మార్నింగ్ ప్రాసెస్ ఏం చేయాలన్నది మళ్ళీ చూపిస్తాను. 3 కప్స్ రేషన్ బియ్యం తీసుకున్నాను కదా. 3 కప్స్ రేషన్ బియ్యంకి ఈ 1/2 లీటర్ లోటాతో 11 లోటాల వాటర్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట. ఈ వాటర్ని మరగబెట్టుకోవాలి. ఫస్ట్ వాటరు బబుల్స్ వచ్చేలాగా వాటర్ అయితే మరగాలి. నీళ్ళు చూసుకుందాం. నీళ్లు మరిగిపోయినాయి కదా. ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత మనం సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా. ఆ సగ్గుబియ్యం అన్నీ కూడా ఇందులో వేసేసి ఒక ఉడకనివ్వాలి. వీటిని నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 25 నల్ల పచ్చిమిరపకాయలు అనమాట. ఈ విధంగా సగం సగం హాఫ్ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని అల్లం ఇంత 50 గ్రామ్స్ అల్లము నీట్గా కడుక్కొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా పచ్చిమిర్చిలో వేసి పేస్ట్ అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని ఈ రెండింటిని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని బౌల్లోకి అయితే తీసేసుకున్నాం. అండ్ ఈ మిక్సీ జార్ని కూడా ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని కడిగేసుకోవాలి. ఈ పేస్ట్ని అయితే పక్కన పెట్టేసుకున్నాం. మనం రాత్రి నానబెట్టుకున్నాం కదా రైస్, ఈ విధంగా నానిపోయాయి అనమాట. ఇప్పుడు వాటర్ తీసి దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలన్నమాట. నేను 3 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను కదా. నాకు తెలిసి 2 వాయిలు అయితే సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం దోసల పిండి రుబ్బుకున్నట్టుగా జారుగా దీన్ని రుబ్బుకోవాలన్నమాట. ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఈ విధంగా జారుగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న 3 గ్లాసెస్కి ఇంత క్వాంటిటీ అయితే అయిందనమాట. మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి వాటర్ కలిపేసి అది కూడా ఇందులో పోసేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇంత అయితే అయిందనమాట. కొంచెం వాటర్ కూడా కలిపాను మిక్సీ జార్లో పోసి ఇదంతా కూడా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ చేసుకున్నాం కదా బియ్యం అన్ని, అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా లిక్విడ్ లాగా ఇందులో కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండన్నది కట్టకుండా కలుపుకుంటూ పోసుకోవాలన్నమాట. మనం బాల్కనీలోనే పెట్టేసుకోవచ్చు. ఒక్క డే కనుక ఎండితే సరిపోతుంది. సెకండ్ డేకి ఊడొచ్చేస్తాయి ఈ వడియాలు అన్నవి. మేము ఎక్కువ క్వాంటిటీ పెడతాము. ఈ గిన్నెతో ఒక 4-5 రోజులు పెడితే కానీ మాకు సరిపోవు. ఈ విధంగా ఒక 15 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలన్నమాట. ఉండన్నది కట్టకుండా కదుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూడండి ఈ విధంగా చిక్కబడిపోతుంది కదా. ఇప్పుడు చిక్కబడేటప్పుడు మనం తయారు చేసుకుని ఉంచుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ వేసాను. ఇప్పుడు 2వ స్పూన్ నువ్వులు, తెల్లవి పప్పు నువ్వులు 2 స్పూన్లు. ఇవి వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట వడియాలు. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. పొయ్యి కట్టేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి, ముందు వేసుకోకూడదు అనమాట. చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆఫ్ చేసుకుని ఫస్ట్ 5 స్పూన్లు అయితే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2, 3, 4 తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతే మళ్ళీ ఉప్పుగా ఉంటాయి వడియాలు. వేసుకుని ఇది కొంచెం చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కనుక పైన తెట్టు అన్నది పట్టేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగానే మనం గ్యాస్ మీద ఉంచేద్దాం. దీన్ని పొయ్యి మీద ఉంచి చల్లారనిద్దాం.
ఈ విధంగా చిక్కగా అయిపోవాలన్నమాట. ఈలోపు చల్లారతం కూడా చల్లారిపోయింది. మనం వడియాలు పెట్టుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మాకు టెర్రస్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను టెర్రస్ మీద పెట్టేస్తున్నాను. నేనైతే పెద్ద ప్లాస్టిక్ కాగితం అయితే తీసుకున్నాను. పలుచగా నీట్గా అందంగా ఉండాలి అంటే కనుక ప్లాస్టిక్ కాగితం మీద పెట్టుకోవాలి. లేదు ఎలా ఉన్నా పర్వాలేదు, హెల్త్ మంచిది అనుకుంటే కనుక ఏదైనా కాటన్ చీర మీద అయితే పెట్టుకోవాలన్నమాట. మనకి ఫ్రిడ్జ్లు, ఏసీ అవి కొన్నప్పుడు ఇలా ప్లాస్టిక్ కాగితాలు వస్తాయి కదా, అవి కూడా ఇలా దాచిపెట్టుకొని ఇలా వడియాలు పెట్టుకోవడానికి యూస్ చేయొచ్చు. ఈ కవర్ అయితే అదేనమాట. నాకు తెలిసి నేను పెట్టిన క్వాంటిటీకి ఒక పెద్ద కవర్ అయితే వేసాను. మేబీ ఈ కవర్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం కొంచెం ఒక్కొక్క గిన్నెలో తీసుకొని వడియాలు పెట్టుకోవటం అయితే స్టార్ట్ చేసుకుందాం. చారు గరిటెలు ఉంటాయి కదా, చారు గరిటెని యూజ్ చేసుకొని వడియాలు పెట్టుకోవాలి. చల్లారిపోయిన అయితే తీసుకొని స్టార్ట్ చేస్తున్నాము వడియాలు పెట్టడం. కొంచెం కొంచెం పిండి తీసుకుంటా ఈ విధంగా వడియాలు పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్నగా మనకు కావాల్సిన సైజు. నేనైతే మీడియం సైజే పెడుతున్నాను. ఇప్పుడు నా హెల్త్ బాగోనప్పుడు ఈ వడియాలు వేయించుకొని కొంచెం అన్నంలో నెయ్యి వేసుకొని వడియాలు అన్నవి అందులో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. జ్వరం కానీ స్టమక్ అప్సెట్ అయినప్పుడు కానీ ఈ విధంగా పెడితే పిల్లలకు కూడా చాలా మంచిది అన్నమాట. మనం బయట మార్కెట్లో కొనుక్కొని యూస్ చేస్తారు, కానీ వన్ డే కనుక మనం కష్టపడినట్టయితే హ్యాపీగా మనమే ఇంట్లో వడియాలు పెట్టేసుకోవచ్చు. ఇది సంవత్సరం 2 సంవత్సరాల వరకు వీటిని నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే వడియాలు పెట్టేస్తున్నాం. ఇది మరీ మే నెల వచ్చేసరికి అప్పుడు ఆ టైంలో పెట్టుకుంటే కనుక వడియాలు ఆ ఎండకి విరిగిపోతాయి. సో మార్చి, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కల్లా ఈ వడియాలు అన్నవి పెట్టేసుకుని ఫినిష్ చేసుకోవాలి. ఎండలు ఎక్కువైన కొద్ది వడియాలు ఆ ఎండకి పగిలిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ మార్చి ఎండే సరైన ఎండ ఈ వడియాలు పెట్టుకోవడానికి టైము. ఇలా దూరం దూరంగానే పెట్టుకోవాలి, దగ్గర దగ్గర పెట్టుకుంటే అంటుకుపోతాయి అన్నమాట. చల్లారిపోయింది పిండి కూడా, అందుకు నేను చేతితో పెట్టేస్తున్నాను. ఈ ఎండల్లో ఒక్కరోజు ఎండితే సరిపోతుంది అన్నమాట. సెకండ్ డే మార్నింగే ఊడొచ్చేస్తాయి వడియాలు అన్నవి. చూడండి, వన్ డేకి మన వడియాలు ఎలా ఎండిపోయాయో చూడండి. ఇలా మనం ఇలా అంటే కనుక చేతికి ఇలా లేసి వచ్చేస్తాయి. చూడండి ఏ విధంగా వచ్చేస్తున్నాయి. ఓన్లీ వన్ డేకే వడియాలు అన్నవి ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా ఒలిసేసుకున్నాం. మన క్వాంటిటీకి అయితే ఇదిగో ఇన్ని వడియాలు అయితే అయ్యాయి అనమాట. నెక్స్ట్ డే మార్నింగే నేను ఇట్లా ఒలిచేసుకున్నాను. ఇలా ఈవినింగ్ వరకు కనుక మనం ఎండలో పెట్టుకుంటే కనుక ఎక్కడన్నా కొంచెం పచ్చి ఉన్నా కూడా ఆరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈవినింగ్ వేయించి చూపిస్తాను. ఇవి అయితే ఈవినింగ్ వరకు ఎండలో ఎండబెట్టుకుందాము. నేను పెట్టుకున్న క్వాంటిటీకి నాకు ఈ డబ్బాడైతే అయినాయి అనమాట. చూడండి, తడి అన్నది లేకుండా ఎంత పలుచగా ఎంత బాగా వచ్చాయో. సో ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఎలా పొంగుతాయో చూద్దరు కానీ దానికోసం ఆయిల్ పెట్టేసుకుందాం. గ్యాస్ వెలిగించుకుంటున్నాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలని వేయించుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఫస్ట్ ఒక చిన్న ముక్క కట్ చేసుకుని వేసుకొని చూద్దాం. ఇంకొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఫస్ట్ ఒకటి అయితే వేసుకొని చూద్దాం. చూడండి ఏ విధంగా పొంగిందో, మరి ఏమన్నది చూడడానికి ఎంత తెల్లగా ఎంత బాగుందో చూడండి. పల్చగా తెల్లగా ఉంది, మల్లెపూలాగా. సో ఈ విధంగా మొత్తం ఈ వడియాలన్నింటినీ మనం ఫ్రై చేసేసుకుందాం. మేమైతే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ వడియాలు పొడిలాగా ఇలా క్రష్ చేసుకుని తింటామన్నమాట. అది అలా తిన్నా కూడా చాలా బాగుంటాయి. మంచింగే కాదు, రైస్లో కూడా తినొచ్చు ఈ వడియాలు అన్నవి. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో, క్రిస్పీ క్రిస్పీగా. సగ్గుబియ్యం కూడా ఎలా కనిపిస్తున్నాయో చూడండి ఈ విధంగా, సగ్గుబియ్యం కూడా. సో ఈ వడియాలు మీరు కూడా ఈ సమ్మర్లో తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్.